ఈరోజు రెసిపీ వచ్చేసి కాస్కోలో దొరికే పాలకూర బేబీ స్పినిచ్తో నేను ఒక మంచి పాలకూర ఫ్రై రెసిపీ అయితే చూపిస్తాను. సో ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇందులో పాలకూరని కాకుండా అరుగుల అనే ఒక ఫారెన్ లీఫీ వెజిటేబుల్ కూడా వేస్తున్నాను. అమెరికన్స్ ఎక్కువగా సలాడ్స్ అలా తింటూ ఉంటారు కదా. సో ఈ లీఫీ వెజిటబుల్ కూడా వాళ్ళు సలాడ్లో కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో కొన్ని లీఫీ వెజిటబుల్స్ అయినా కొన్ని అమెరికన్ వెజిటబుల్స్ అయినా మనకి ఎలా వండాలో అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ లీఫీ వెజిటబుల్ని డిఫరెంట్ యాంగిల్లో చూడకుండా సో దీన్ని కూడా పాలకూరతో కలిపి కుక్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ పాలకూర ఫ్రై చేసినట్లయితే ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. క్వాంటిటీ ఎక్కువగా ఉందని నేను ఇక్కడ పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను. సో ఈ అరుగుల అండ్ బేబీ స్పినచ్ మంచిగా కడిగేసి చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ఆనియన్ అయితే చాప్ చేశాను. సో పాలకూరలో మంచిగా ఫ్లేవర్ ఇచ్చేది వచ్చేసి గార్లిక్ అనమాట. సో గార్లిక్ తాలింపులో వేస్తే ఈ పాలకూర ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా మసాలాలు వేయకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీ విధానం నేనైతే ఇక్కడ చూపిస్తాను, ఫాలో అయిపోండి. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకోండి. దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం సైజ్గా కట్ చేసిన చాప్డ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి చాలా చక్కగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత గార్లిక్ వేయాలి. ఇక్కడ నేను 7-8 గార్లిక్ అయితే మంచిగా క్రష్ చేసి వేస్తున్నాను. ఆనియన్తో పాటు గార్లిక్ డైరెక్ట్గా రెండు కలిపి ఒకేసారి మాత్రం అస్సలు వేయకూడదు. సో ఇలా చేస్తే ఆనియన్లోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి గార్లిక్ అసలు ఫ్రై అవ్వదన్నమాట. సో ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాతనే ఈ గార్లిక్ అనేది వేసుకోండి. గార్లిక్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎలా అంటే లీఫీ వెజిటబుల్లో కలిసిపోతుంది కదా. సో చిన్నపిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుందని ఒక 3 or 4 పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా మంచిగా క్రష్ చేసి వేస్తున్నాను. మీకు ఎన్ని పచ్చిమిర్చి కావాలంటే అన్ని పచ్చిమిర్చిని క్రష్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా క్రష్ చేసి వేస్తున్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే పాలకూరని నేను ఒకేసారి వేయలేదు, బంచ్ తీస్తూ వేస్తూ మంచిగా ఇలా కలుపుకోండి. సో ఇలా చేయడం వల్ల మీకు పాలకూర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ మూత తీస్తూ కలుపుతూ వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత మీకు వాటర్ కనిపిస్తాయి. సో ఇలా కనిపించిన ఈ వాటర్ని మీరు ఇందులోనే ఇలా ఊరిన వాటర్లోనే ఈ పాలకూర అనేది చాలా చక్కగా ఉడుకుతుంది. సో ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ పోసుకోకండి. కొత్తగా వంట చేసే వాళ్ళకి తెలియదు కదా పాపం. పాలకూర క్వాంటిటీ అనేది ప్యాన్లో ఎక్కువగా కనిపిస్తుంది. వేయంగానే ఉప్పు కారం వేసుకుంటే క్వాంటిటీకి తగ్గట్టు బాగుండదన్నమాట. సో హెవీ క్వాంటిటీ కనిపిస్తుంది కాబట్టి హెవీ క్వాంటిటీ ఉప్పు కారం అయితే అస్సలు వేయొద్దు. సో అలా వేయకుండా పాలకూర మొత్తం దగ్గర పడిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఉప్పు కారం అనేది తెలుస్తుంది, సరిపోతుంది అనమాట. ఎప్పుడైతే పాలకూర మొత్తం ష్రింక్ అయిపోతుందో అదే టైంలో ఉప్పు కారం వేసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. సో ఉప్పు కారం వేసిన తర్వాత ఇందులో ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. గార్లిక్ ఫ్లేవర్ అనేది ఈ పాలకూరకి చాలా చాలా బాగుంటుంది. సో ఇందులో ఉన్న ఈ వాటర్ మొత్తం ఆవిరైపోయే వరకు మంచిగా కలపండి. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ వచ్చేసి అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ అనమాట. వీడియోలో చూస్తే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. పాలకూరలో ఎలాంటి వాటర్ అయితే లేవు. అలా అని పాలకూరని మొత్తం డ్రై అయితే చేసుకోకండి. మీరు వండిన బాండీలో ఎలాంటి వాటర్ ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. సో ఈ పాలకూర ఫ్రై వచ్చేసి నేను పాతకాలం పద్ధతి స్టైల్లో చేశాను. సో టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుండేది. ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా ఈజీగా క్విక్గా అయిపోయి డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇదే కాదు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.